ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో ఒక కేసు నమోదైన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ కేసు విషయం పక్కన పెడితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సత్యరాజ్ అనే నటుడు మాట్లాడుతూ అక్కడ మతతత్వ రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించని చెప్పేసి తమిళనాడు చాలా ప్రశాంతంగా అని చెప్పేసి మాట్లాడినట్టు పరిస్థితి. అయితే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడుతూ ఏదైతే డిఎంకే ప్రభుత్వాన్ని ఆధ్యాత్మికవేత్తలు భక్తులు వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారని చెప్పేసి వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం మొన్నటి రోజున మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏదైతే తమిళనాడులో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మానాడుకి హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ కేసు నమోదు చేశారు తమిళనాడు కొంతమంది వ్యక్తులు. అయితే సత్యరాజ్ కూడా వారికి మద్దతు ఇస్తూ మాట్లాడడం జరిగింది. ఎట్టకేలకు నిన్నటి రోజున తాజాగా సీఎం స్టాలిన్ గారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం గుడులకు సంబంధించి కావచ్చు ఆధ్యాత్మికవేత్తలకు వీళ్ళందరూ కూడా నచ్చే విధంగా పరిపాలన చేస్తుందని మతతత్వ వాటిని అన్నింటిని కూడా అనుసంధానం చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడే సమానం చెబుతారంటారు? అంటే ద్రావిడ తరహా డిఎంకే పాలన కొనసాగుతోంది. దీన్ని చూసి ఆధ్యాత్మికవేత్తలు భక్తులు కూడా చాలా మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషిస్తున్నారు అన్నాడు ఆయన. అంటే డిఎంకే తరహా అంటూనే మళ్ళీ ఆధ్యాత్మికవేత్తలు భక్తులు మెచ్చుకోవడం ఏంటి మనకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆయన ఇవాళ ఏం చెప్తున్నారంటే మనకు అర్థమైంది, ఏదైతే సత్యరాజ్ ఇక్కడ మాది పెరియార్ సిద్ధాంతాల ప్రకారం పాలన సాగుతుంది, పెరియార్ సిద్ధాంతాలనే ప్రజలు ఒప్పుకుంటారు అని అన్నారో, ఇవాళ పెరియార్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. అంటే భక్తికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. గత 4 ఏళ్లలో నేను సెక్రటేరియట్ నుంచి కూడా నేను కూర్చుని ఎన్నో గుళ్ళకి నేను అంటే వర్చువల్గా కూడా నేను చేశాను అని చెప్తున్నాడు ఆయన. మొత్తం 3771 ఆలయాలకి కుంభాభిషేకం చేశాము గత 4 ఏళ్లలో. అంటే నిన్న నేను చెప్పిన దానికి ఇది అక్షరాల సరిపోతుంది. నేను నిన్న ఏమన్నానండి, కరెక్ట్గా ఇదే చెప్పాను నేను. ఇప్పుడు మీరు హిందువులని మీరు ఓట్లు అడగకండి, హిందూ భక్తులని ఓట్లు అడగకండి అని నిన్న మనం చెప్పాము. దానికి సరిపోయేట్టుగా ఇవాళ ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే హిందువుల్ని కాదనుకుంటే డిఎంకే మనుగడ లేదు అనేది ఖచ్చితంగా స్టాలిన్కి అర్థమయ్యాకే ఆయన ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చాడు. 40 జంటలకు ఆయన పెళ్లి చేశాడు. అంటే సామూహిక వివాహాలు చేసి వాళ్ళకి సారె పెట్టారు, చీర పెట్టి అన్నీ ఇస్తారనమాట. అవన్నీ చేశాడు ఆయన. అంటే మీకు ఇంకొకటి, డిఎంకే పద్ధతిలో వాళ్ళు వివాహాలు చేస్తే యాక్చువల్గా ఇవన్నీ ఉండవు, వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటుంది. కానీ మరి ఇక్కడ తాళి కట్టించాడు ఆయన, ఇవన్నీ కూడా మనకు తెలిసి సారె పెట్టారంటేనే హిందూ పద్ధతిలో చేసినట్టు లెక్క. అంటే ఇవాళ డిఎంకే చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళే ఇక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత కపట భక్తులు, తర్వాత కపట ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరూ కాదు, మేము అచ్చమైన ద్రావిడ డిఎంకేకి సంబంధించిన వాళ్ళం, మేము మా గురించి ప్రజలకు తెలుసు, అంటే ప్రజలు మాకు ఓటు వేయండి అని ఆయన అడుగుతున్నాడు ఇవాళ. అంటే ఇవాళ ఆయన ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మికతని అడ్డం పెట్టుకుని ఆయన ఓటు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే భక్తిని ఖచ్చితంగా ఆయన రాజకీయంలోకి తీసుకొచ్చాడు. అంటే సత్యరాజ్ చెప్పిన మాటలకి వాళ్ళకి వాళ్లే దాన్ని, అంటే ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ స్టేట్మెంట్ని మీరే ఖండించుకున్నట్టు అనమాట. ఆ రకంగా అయింది ఇవాళ. చాలామంది మంత్రులు కూడా దాన్ని ఖండించారు. ఏది మురుగన్ మానాడుకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, మీరు మత రాజకీయాలు చేస్తున్నారనడం, మరి దానికి ప్యారలల్గా ఇవాళ మీరు మాట్లాడింది ఉందిగా. ఇప్పుడు మేము 900 గుళ్ళకి సంబంధించి ఏకంగా 1771 ఆస్తుల్ని మేము ఎక్కడ బయటికి పోకుండా కాపాడాము, అంటే వాటిని సరిగా తీసుకొచ్చామని చెప్తున్నాడు. సో ఇవాళ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా డిఎంకే వాళ్ళు, అంటే డిఎంకేకి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఏదైతే చెప్పాడో సనాతన ధర్మం మీద చేసిన విమర్శలకి ఇది వ్యతిరేకంగా ఉంది. అంటే మీరు పైకి ఒకటి మాట్లాడతారు, అవసరానికి ఇంకోటి చేస్తారు. అంటే రాజకీయం కోసమే ఇదంతా. ఇప్పుడు భక్తిని కూడా వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు. అంటే మీకు అవసరం, నిన్న నేను క్లియర్గా చెప్పాను. నేను ఈ మాట ఏం చెప్పానంటే, మీరు క్రిస్టియన్స్ నోట్ అడగండి, ముస్లిమ్స్ నోట్ అడగండి, హిందువులను అడగండి అని చెప్పాం మనం. ఎందుకంటే మీకు మరి మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు ఇది ద్రావిడ సిద్ధాంతం కాదుగా. గుళ్ళు గోపురాలను మీరు కాపాడాలనుకోవడం కావచ్చు, లేకపోతే కుంభాభిషేకాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పే కదా. అసలు మీరు గుళ్ళోకి వెళ్ళడమే తప్పు కదా లెక్క ప్రకారం. మరి ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే మీకు మనసులో ఎక్కడో చిన్న భయం ఉంది. ఒకటి దేవుడి భయం, 2 ఓడిపోతానన్న భయం. ఈ 2 భయాలు కలిపి ఇవాళ మీ చేత ఈ స్టేట్మెంట్ ఇప్పించాయి.
అంతే కదా. ఆయన క్లియర్గా ఆయన ఏం చెప్పాడు, ఆయన మాది భక్తులు మెచ్చిన ప్రభుత్వం, ఓర్వలేక ప్రభుత్వాల విమర్శలు. అంటే ఏ భక్తులు మెచ్చారు, ఎందుకు మెచ్చుతున్నారు వాళ్ళు? అసలు డిఎంకే అనేది భక్తికి భిన్నమైంది. డిఎంకే సిద్ధాంతాలు అనేవి మీకు పెరియార్ సిద్ధాంతం అన్నప్పుడే మీకు అసలు హిందుత్వం మీద మీకు నమ్మకం లేదు, మీకు సనాతనం మీద నమ్మకం లేదు. ఇప్పుడు సనాతనం మీద మాట్లాడినందుకే కదా పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. మరి అప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎవరు ఉదయనిధి స్టాలిన్ మీద పెట్టచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా పెట్టచ్చు. అంటే ఇక్కడ ఒకవేళ పవన్కి అభిమానులు ఉంటే కేసు పెట్టడం తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టినందుకు వీళ్ళు పెట్టుకోవచ్చు కావాలంటే, అది మనమేం పెట్టమని చెప్పట్లే, మాటకి చెప్తున్నా. కాబట్టి ఇవాళ స్టాలిన్ మరుముఖం అంటే వేరే ముఖం ఏంటో తెలిసింది మనకి. అంటే ఆ ముసుగు తీసేశాడు, ముసుగు తీసేశాడు ఆయన. తీసేసి నేను హిందుత్వానికి వ్యతిరేకం కాదు, హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకం కాదు, నేను గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి నాకు అబ్జెక్షన్ లేదు, నేను మీకు చాలా చేశాను, అంటే ఈ 4 ఏళ్లలో నేను దేవాలయాలను పరిరక్షించాను, నేను అసలైన భక్తుడిని అని చెప్పుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు హిందువులు ఏం చేయాలి, ఆలోచించుకుని స్టాలిన్ కోటయ్యాలో వద్దా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఆయన నేను ఈ రకంగా నేను భక్తులు మెచ్చిన ప్రభుత్వం అంటున్నాడు ఆయన. ఏ భక్తులు మెచ్చారు? హిందూ భక్తులా, క్రిస్టియన్ భక్తులా, ముస్లిం భక్తులా? అంటే మీ అవసరానికి మీరు ఏదైనా మాట్లాడతారు, మీ అవసరానికి మీరు ఏదైనా చేస్తారు. అంటే మీ ముసుగులు తొలగించేసుకుని మీలో ఉండే నమ్మకాలను కాదనుకుని కొత్త నమ్మకాలకు మీరు తెరదీస్తారు. కాబట్టి ఇది గమనించుకోవాలండి. ఇవాళ రేపొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి మనకి తమిళనాడులో. తమిళనాడు ఎలక్షన్స్లో హిందూ భక్తులందరూ ఆలోచించి ఓటు వేయాలి. బీజేపీకి వేయాలా, ఏఐడిఎంకేకి వేయాలా, డిఎంకేకి వేయాలా, ఎవరికి వేయాలి? విజయ్కి వేయాలా? తమిళ వెట్రి కழகம். ఇప్పుడు విజయ్ కూడా చెహరా తీశాడు. అంతకుముందు విజయ్ అని ఉండేది, యాంటనీ విజయ్ అతని పేరేదో ఉంది, క్రిస్టియన్ అతను కూడా. అంటే వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళ మతాన్ని పక్కకు పెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు మతం తీసుకొచ్చి అవసరం కానప్పుడు మతాన్ని మూసేసి, అంటే ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఆయన అన్నాడు చూడండి, కపట భక్తులు వీళ్ళందరూ కపట నాటకాలు అని. యాక్చువల్గా కపట నాటకాలు ఇప్పుడు ఎవరిదో ప్రజలకు అర్థమవుతుంది కదా. అంటే డిఎంకేది కపట నాటకం, డిఎంకే లాంటి వాళ్ళు కపట ఆధ్యాత్మికవేత్తలు, డిఎంకేకి చెందిన వాళ్ళు స్టాలిన్ లాంటి వాళ్ళు కపట భక్తులు అన్నమాట. అంటే కపట దేవాలయాలకు వెళ్ళే మనుషులు వీళ్ళందరూ. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాలండి. రేపొద్దున ఓట్లు మాత్రం తమిళనాడు ప్రజలు ఆలోచించి వేయాలి. డిఎంకేకి వేయకండి, వేస్తే మీకే నష్టం అనేది ఇవాళ చెప్పకనే స్టాలినే చెప్పుకున్నాడు. కాబట్టి ఈ భక్తి అనేది ఎవరైతే వద్దన్నారో, భక్తి రాజకీయాలు చేయకండి, భక్తి ముసుగులో అని నిన్న సత్యరాజ్ చెప్పాడో, చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇవాళ స్టాలిన్ మాట్లాడాడు. ఇప్పుడు సత్యరాజ్ దీని మీద సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.